ఫిబ్రవరి 15 దేవుని వాగ్దానం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కీర్తనలు 25:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని అత్యున్నత కృప వలన మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ సహాయము ఎంత గొప్పగా ఉంది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృపలో మన జీవితాలు గొప్పగా ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి సమయం, దేవుణ్ణి మనము స్తుతించటానికి ఇది అనుకూలమైన సమయం. లెంట్లో 2వ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఏ మార్గంలో వెళ్ళాలి అని తెలియట్లేదని నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటే, నేను ఏ మార్గాన్ని ఎంచుకోవాలని కన్ఫ్యూజన్లో నువ్వు ఉంటే, ప్రభు అంటున్నాడు ఆయన యందు ముందు నువ్వు భయభక్తులు నేర్చుకో. అప్పుడు కరెక్ట్ పాత్, ఏ మార్గాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలో ఆ మార్గము దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆ మార్గాన్ని ఎంచుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం కదా. లోతు సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోయాడు కనుకనే తన జీవితం దుర్బలమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నువ్వు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. ఆనాడు ఈ దేవాతి దేవుడు కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇచ్చినప్పుడు అనేక గోత్రాల వారు యాజకుని లేకపోతే దేవుని సేవకుని మాట విని దాని ప్రకారంగా వెళ్ళారు. కానీ అక్కడ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి వారికి నచ్చిన మార్గంలో వెళ్ళినటువంటి గోత్రం నాశనమైంది. ప్రియ విశ్వాసి, నీవు నేను మనమందరం మనకి నచ్చిన మార్గంలో వెళ్ళడానికి ఏమాత్రము అనుమతించబడలేదు. కారణం, నీవు దేవుని యొక్క రూపంలో సృష్టింపబడ్డావు. ఆయన ఊపిరి నీలో ఉంది. నీవు ఆయన సొత్తు కనుక ఆయన మార్గము ఏ మార్గమైతే సూచిస్తున్నాడో ఆ మార్గాన్ని వెళ్ళవలసి ఉంది. అలాగ దేవుని మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి, మంచి మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏ మార్గము మనము దేవునికి సరైనదో తెలుసుకోవాలి అని అంటే అది మన జ్ఞానం సరిపోదు. కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయనే మనకి మార్గాన్ని ఎంచుతాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈరోజు ప్రభు మానవులు వారికి నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలా కాకుండా ఏది సరైన మార్గమో తెలుసుకుని గ్రహించి దాన్ని ఎన్నుకోవడానికి నీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత బిడ్డలకు దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో బిడ్డలకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.